ప్రముఖ సినీ రచయిత రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన మాతా రమాబాయి అంబేద్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ తన పూర్వీకులు సంపన్న కుటుంబానికి చెందినవారని, వాళ్లు అంటరానితనం పేరుతో నోటితో చెప్పడానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారన్నారు. అప్పటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని, అవమానంతో కుంగిపోతుందని, అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తన పూర్వీకులు చేసిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు విజయేంద్ర ప్రసాద్. మరోవైపు తనకు తెలిసి తానెప్పుడూ తప్పు చేయలేదన్నారు. తన తండ్రికి వర్ణ వివక్ష లేదన్నారు. ఒక మాల విద్యార్థిని తనతో పాటు హాస్టల్లో ఉంచి చదివించారన్నారు విజయేంద్ర ప్రసాద్. అన్నాళ్ళించో నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశం తీసుకుంటున్నాను. నేను మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మా అబ్బాయి నాతోనూ నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎస్సీ పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. నా రూమ్మేట్గా పెట్టారు. అంటే మా నాన్నగారికి మరణ వివక్షత లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేని భయంకరమైన ఘోరాలు చేశారు మరణ వివక్షతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టారా? బట్ ఐ ఓన్ ఇట్. ఐఐజీన్స్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి.